హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరళ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బోట్ నెక్ టాప్ కటింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బోట్ నెక్ టాప్ కటింగ్ చూస్తున్నాం అనమాట. బోట్ నెక్కి నార్మల్ నెక్కి తేడా ఉంటుంది అనమాట. షోల్డర్ డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు తేడా ఉంటుంది. అది ఎలాగా అంటే, నార్మల్ నెక్కి వచ్చేసి ఫుల్ షోల్డర్ పెట్టకూడదు. బోట్ నెక్కి మాత్రం ఫుల్ షోల్డర్ కావాలి. బోట్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా ఫుల్ షోల్డర్ ఉండాలి. నార్మల్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ అవసరం ఉండదు. ఇప్పుడు మనం బోట్ నెక్ టాప్ కట్ చేసుకుంటున్నాం కదా. అయితే బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ కావాలన్నమాట. ఫుల్ షోల్డర్ అంటే దేనికి కావాలి? బోట్ నెక్, కాలర్ నెక్స్ ఇలాంటివి కుట్టుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ కావాలి. నార్మల్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ అవసరం లేదనమాట. ఫస్ట్ లెంత్ పెట్టుకుంటున్నాం. నేను ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను అనమాట. దీనికి లెంత్ 42 ఉంది ఫుల్. పైన సీమ్ ఎలవెన్స్ కోసం షోల్డర్స్ అటాచ్ చేసే దగ్గర ½ ఇంచ్, ½ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా ముందు క్లాత్ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీళ్ళకి ఎంత విడ్త్ కావాలో అంత విడ్తే ఫోల్డ్ చేసుకున్నాను. మిగిలిన ఈ క్లాత్ ఏంటి అంటే హ్యాండ్స్ అలా కట్ చేసుకోవడానికి ఉంటుందని ఇలా ఎంత విడ్త్ కావాలో అంతే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇక్కడ హిప్ కట్స్ దగ్గర ఎంత కావాలో అంత 12 పెట్టాను. దానికైతే 11 సరిపోయింది, కానీ 1 ఇంచ్ ఖర్చు కోసమని 12 పెట్టాను. చూసారు కదా, ఇది ఇంపార్టెంట్. ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ ఆన్ ఫోల్డ్ ఉండాలన్నమాట. ఇలా మడతలు అనేవి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి, కట్ చేసే వాళ్ళకి ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ఫుల్ లెంత్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ ½ ఇంచ్ మార్కింగ్ ఎందుకు అంటే షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు కోసం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం 9 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ 14 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ 21 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇలా చేసుకోండి. నైన్ దగ్గర మార్కింగు, 14 దగ్గర ఒక మార్కింగు, 21 దగ్గర ఒక మార్కింగు. ఇలా అయిపోయింది కదా. ఫస్ట్ ఫుల్ లెంత్ మార్కింగు, ఇక్కడ ½ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగు, ఇక్కడ 9 దగ్గర, 14 దగ్గర, 21 దగ్గర. ఇది ఎందుకు అంటే వేస్ట్ కోసం. ఇక్కడ వేస్ట్, ఇక్కడ హిప్ వస్తుంది అనమాట. ఇది చెస్ట్, ఇది వేస్ట్, ఇది హిప్. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం బోట్ నెక్ టాప్ కాబట్టి కటింగ్ చేయబోయేది ఇక్కడ ఫుల్ షోల్డర్ వీళ్ళకి 15 ఉందన్నమాట. ఫుల్ షోల్డర్ 15 ఉంది. నేను అందులో ½ తీసుకుంటున్నాను. ½ అంటే 7.5. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ 7.5 తీసుకున్నప్పుడు కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కానీ 1 ఇంచ్ మైనస్ చేయాలి. 6.5 తీసుకోవాలి. ఆమ్ హోల్ లెంత్ 6.5 తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్క్ కలుపుకున్నాను. ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎలా పెట్టాము ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఇక్కడ కూడా 7.5 ఉండాలి. ఇక్కడ ఎంత ఉందో సేమ్ ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ 7.5 ఉంది కదా, ఇది
6.5 పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వీళ్ళకి చెస్ట్ ఎంత అంటే మొత్తం చెస్ట్ కానీ వేస్ట్ కానీ హిప్ కానీ మొత్తం ఫుల్ రౌండ్ చూసుకోవాలన్నమాట. షోల్డర్ అయితేనేమో హాఫ్ పెట్టుకోవాలి ఉన్న దానిలో నుంచి. అదే చెస్ట్ వేస్ట్ హిప్ వచ్చేసరికి ఈ ఇచ్చిన మొత్తం రౌండ్ని 4తో డివైడ్ చేయాలి, 4 పార్ట్స్ చేయాలన్నమాట. మొత్తం ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ ఎంత ఇచ్చారు అంటే చెస్ట్ రౌండ్ 36 ఇచ్చారు. అయితే దాన్ని నేను 4తో డివైడ్ చేసుకోవాలని చెప్పా కదా, 8 3/4 వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ 8 3/4 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇది చెస్ట్ అనమాట. నెక్స్ట్ వేస్ట్, వీళ్ళ ఫుల్ వేస్ట్ ఎంత ఉంది అంటే 29 ఉంది. దాన్ని నేను 4తో డివైడ్ చేస్తే 7.5 వచ్చింది. ఇక్కడ 7.5 మార్కింగ్ చేసుకున్నాను. హిప్ వచ్చేసరికి 36 ఉంది. 36 అంటే 9 వస్తుంది. కానీ వీళ్ళకి హిప్ దగ్గర కొంచెం టైట్ అయిందనమాట, అందుకని నేను 9.5 పెట్టాను. కొంచెం లూజ్ కోసం 9.5 పెట్టాను. ఇప్పుడు చెస్ట్ 8 3/4 అనుకున్నాం కదా, ఇక్కడ కూడా 8 3/4 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 9 దగ్గర చేసుకున్నాం కొంచెం. ఇక్కడ 8 3/4 కదా, చెస్ట్ 9, ఇది 7.5, ఇది 9.5. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకున్న లెంత్ 6.5 కదా, అందులో సగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా. షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ చేసుకున్న మార్కింగ్లోకి దీన్ని కలపాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇక్కడ 1.5. ఇక్కడ మాత్రం 1 ఇంచే పెట్టుకోవాలి ఖర్చు. సీమ్ ఎలవెన్స్ అనమాట. సీమ్ ఎలవెన్స్ వచ్చేసరికి ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, ఇక్కడ కట్స్ ఇక్కడే అనమాట వచ్చేది. కట్స్ దగ్గర 1 పెట్టుకోవాలి. చాలామంది ఇక్కడ తెలియక మిస్టేక్ చేస్తారు. ఇక్కడ పెట్టుకున్నంత ఖర్చు అయితే ఇక్కడ పెట్టుకోకూడదు. ఇలా చేస్తే ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే కట్స్ కుట్టడం రాదనమాట. ఇలా పెట్టుకున్నాం కదా, ఫస్ట్ వీటిని కలుపుకున్నాం. ఈ పాయింట్ చెస్ట్ దగ్గర నుంచి ఇలా కలుపుకున్నాం వేస్ట్కి. ఇక్కడ నుంచి మళ్ళీ హిప్ దగ్గరికి ఇలా కలుపుకున్నాం. నెక్స్ట్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఒకసారి కలుపుకున్నాం. ఈ 2 మార్కింగ్స్ ఇలా కలుపుకున్నాం. ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసరికి కొంచెం ఇలా రావాలి, వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇలా లోపలికి రావాలి. కొంచెం ఇలా లైట్గా ఇలా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి లోపలికి తీసుకోవాలి. చెస్ట్ పార్ట్ దగ్గర ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి నెక్స్ట్ బోట్ నెక్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే షోల్డర్ వైపు నుంచి మనం నెక్ విడ్త్ పెట్టుకోవాలన్నమాట. మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా, అయితే ఈ షోల్డర్ వైపు నుంచి 2.5 ఉండేలా పెట్టుకోవాలి నెక్ విడ్త్. 2.5 ఇలా పెట్టుకోవాలి నెక్. ఇటువైపు నుంచి మామూలు కాలర్కి కానీ నార్మల్ నెక్కు అయితే ఇటువైపు నుంచి నెక్ విడ్త్ పెట్టుకుంటాం. బోట్ నెక్కు వచ్చేసరికి ఇదే తేడా అనమాట. ఇటువైపు నుంచే పెట్టుకోవాలి నెక్ విడ్త్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ లెంత్ 3.5 పెట్టుకున్నాం. లెంత్ ఇక్కడ ఎంత ఉందో చూసుకొని సేమ్ అదే ఇక్కడ కూడా పెట్టుకోవాలి. విడ్త్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ కూడా ఎంత పెట్టుకున్నాం కదా. నెక్ షేప్ కోసం షేప్
ఇది బోట్ నెక్ షేప్ అనేది ఎవరిష్టం అన్నమాట. కొంతమంది బాగా ఇలా డీప్ తీసుకుంటారు, ఇలా తీసుకోవచ్చు, కొంచెం పైకి ఎలా కావాలంటే అలా. ఓకే, అయిపోయింది కదా. లెంత్ తీసుకున్నాము, తర్వాత చెస్ట్ పెట్టుకున్నాము, చెస్ట్ లైన్, వేస్ట్ లైన్ పెట్టుకున్నాము, హిప్ లైన్ పెట్టుకున్నాము, నెక్స్ట్ చెస్ట్ విత్ పెట్టుకున్నాము. చెస్ట్ దగ్గర విత్ ఎంత మనకి హిప్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ కనుక ఖర్చు కావాలంటే పెంచుకోవచ్చు, లూజు స్టిచెస్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి లూజు అలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ హిప్ దగ్గరకు వచ్చేసరికి డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయాక ఏం చేయలేం. కావాలి అంటే ముందే మనం హిప్లో కొంచెం మార్కింగ్ చేసుకునేటప్పుడే పెట్టుకోవాలి టైట్గా ఉంటే. ఇక్కడ కనుక ఇంకా కరెక్ట్గా కుట్టితే ఇంకా తర్వాత మనం ఏం చేయలేము. అదే ఇక్కడ చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర అయితే తర్వాత స్టిచెస్ ఉంటాయి కదా, లూజు టైట్ కావాలన్నా కొంచెం చేసుకోవచ్చు. అందుకని మనం కావాలి అంటే కొంచెం లూజ్ కావాలి అంటే ఇప్పుడే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. హిప్ దగ్గరకు వచ్చేసరికి మార్కింగ్లోనే పెంచుకోవాలి, ఒక 1/4 కానీ, అది మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక అయిపోయింది కదా హిప్ దాకా. ఫుల్ లెంత్ అనుకున్నాం కదా, ఫుల్ లెంత్ 42 అనుకున్నాం కదా. ఫుల్ లెంత్ 42 అయితే 1.5 పెట్టుకోవాలి. మనం కింద 1.5 మార్క్ చేసుకోవాలి. ఇది కింద పార్ట్ అన్నమాట. 1.5 వదిలేసి హిప్ దగ్గర ఎంత వచ్చింది 9.5 పెట్టుకున్నాం కదా, ఖర్చుతో కలిపి 10.5. ఇక్కడ కూడా 10.5. కొంతమంది ఇంకా ఇక్కడ విడ్త్ ఎక్కువ కావాలి పెట్టుకున్నాం కదా, 42 ఉంది. 42 కింద ఫోల్డింగ్ కోసం 1.5 వదిలేసి మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ హిప్ దగ్గర 10.5 వచ్చింది మనకి ఖర్చుతో సహా. ఇక్కడ కూడా 10.5 మార్క్ చేసుకున్నాం. ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. మొత్తం 11.5. ఆ తర్వాత హిప్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. హిప్ దగ్గర నుంచి ఇలా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3/4 ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి 3/4 కాదు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 11.5 కదా, 11.5లో సగం అంటే 5.5 దగ్గర ఒక మార్కింగ్, 6 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం. దీని దగ్గర నుంచి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇట్లా లైట్గా కరువు తీస్తేనే కట్స్ స్టిచ్ చేసినప్పుడు మనకి నీట్గా వస్తుంది అనమాట. ఇలా 1 ఇంచ్ అప్ చేయకపోతే పైకి స్ట్రైట్గా పెట్టేస్తే కట్స్ స్టిచ్చింగ్ అయిపోయాక ఇట్లా వేలబడినట్టు ఇట్లా వచ్చేస్తాయి, కట్స్ ఇట్లా వచ్చేస్తాయి. స్టిచ్చింగ్ అయిపోయాక కట్స్ ఎలా వస్తాయి అంటే ఇట్లా వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ఇక్కడ 1 ఇంచ్ అప్ చేయాలన్నమాట. ఇక్కడ మిడిల్ పాయింట్ చూసుకోవాలి, ఈ రెండింటికి మిడిల్ పాయింట్. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అసలు మార్కింగ్ కన్నా 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇదన్నమాట బోట్ నెక్ టాప్ కటింగ్. ఇప్పుడు నేను ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను. ఫుల్ లెంత్ పెట్టేసుకున్నాం, చెస్ట్ పెట్టుకున్నాం, వేస్ట్ పెట్టుకున్నాం, హిప్ పెట్టుకున్నాం, ఆర్మ్ హోల్. ఇంకో పాయింట్ ఏంటి అంటే మనకి మెజర్మెంట్స్లో ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఉందన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవాలి ముందే, మనకి డౌట్ లేకుండా. 8 వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇట్లాగా చెక్ చేసుకోవాలి, ఇది 8 రావాలి. ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఉండాలి. 8 వచ్చేసింది మనకి. ఒకవేళ ఇక్కడ 8 రాకుండా 7.5 అలా వస్తే మనం ఇక్కడ డ్రాఫ్టింగ్లో కొంచెం లోపలికి తీసుకోవాలి. ఇక్కడ లోపలికి సరిగ్గా తీయకపోతే వెనక పార్ట్లో కానీ ముందు పార్ట్లో కానీ ముడతలు వస్తాయి అన్నమాట. అందుకని ఇలా తీసుకోవాలి రౌండ్ కంపల్సరీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. వీళ్ళ ఆర్మ్ రౌండ్ 8 ఉంది, సరిపోయింది కదా. ఈ చెస్ట్ పాయింట్ ఈ ఆర్మ్ రౌండ్ కలవాలన్నమాట. ఇది మెజర్మెంట్స్ డ్రెస్ అన్నమాట.
టాప్ క్లాత్. ఇందాక నేను లైనింగ్ కట్ చేశాను, ఇది చూస్తున్నారు కదా. ఇట్లా సెల్వేజ్ ఉంటుంది అనమాట. ఒకవైపు ఇటేమో కట్ చేసి ఇస్తారు కదా మనకి, ఇటేమో సెల్వేజ్ ఉంటుంది. ఈ సెల్వేజ్ అసలు అయితే సైడ్కి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి క్లాత్ ఎక్కువ రోజులు మనది అని చెప్తారన్నమాట. కొన్ని వాటికి ఎలా వస్తుంది అంటే డిజైన్ ఆపోజిట్గా వస్తుంది. అప్పుడు మనం ఈ సెల్వేజ్ని చూసుకుంటే కుదరదు అనమాట. అప్పుడు దీని మీద ఉన్న క్లాత్ డిజైన్ ఎలా ఉంది ఇవన్నీ మన బాడీ మీదకి వచ్చేటప్పటికి నిలువుగా ఉండేలా వేసుకోవాలి. లైన్స్ కానీ డిజైన్ కానీ ఏదైనా నిలువుగా ఉండేలాగే వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కటింగ్లో మనకి ఇచ్చిన క్లాత్ మీద డిజైన్ కానీ లైన్స్ కానీ ఏమున్నాయి, అవి ఎటువైపు ఉన్నాయి అవి చూసుకోవాలన్నమాట. మన క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు దీనికి లైన్స్ ఇచ్చారు, ఇట్లా అడ్డంగా వేసుకొని అట్లా కుట్టుకోవాలన్నమాట. నిలువుగా వేసి కట్ చేసుకోవాలి క్లాత్. క్లాత్ పోయిన తర్వాత ఇది కూడా ఆన్ఫోల్డ్ అనేది మన వైపు ఉండాలి. ఇట్లా ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలి. మనకు ఆపోజిట్ సైడ్లో ఎలా పరుచుకొని అసలు క్లాత్ పరుచుకొని దాని మీద ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మనం ముందుగానే, ఆ లైనింగ్ ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్కి పైపింగ్ వేయడానికి అని చెప్పేసి ఇట్లా తీసుకుంటున్నాను. దీనికి కూడా ఆన్ఫోల్డ్లో ఉన్నది మన వైపు పెట్టుకున్నాను నేను. ఇటువైపు ఆన్ఫోల్డ్, ఇటు ఓపెన్ ఉండాలి. ఇది లైనింగ్ అన్నమాట. స్లీవ్ లెంత్ 10, స్లీవ్ రౌండ్ 5, 1.5 ఖర్చు. నెక్స్ట్ ఇక్కడ 3 మైనస్ చేసుకోవాలి. మనం పైనుంచి స్లీవ్ లెంత్లోంచి 3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత పెట్టాం, 6.5 పెట్టాం కదా ఖర్చుతో సహా. ఇక్కడ +2 పెట్టుకున్నాం, 8.5 పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే 2 ఇంచెస్ ఇట్లా వచ్చాక ఇలా కలుపుకోవాలి. ఇలా ఈ పాయింట్లో కలుపుకోవాలి. నెక్స్ట్ ఖర్చుతో సహా ఇక్కడ కదా, ఇది అసలు ఇది ఖర్చు. ఇలా ఒకసారి కలుపుకుందాం. మనకి ఆమ్ రౌండ్ ఇందాక 8 ఉంది కదా, 8 ఉంది. ఇది చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ 8 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం 1.5. ఇక్కడ మీకు ఐడియా లేకపోతే 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇట్లా మనం షేప్ గీసుకోవాలన్నమాట. ఇలా ఇలా గీసుకోవాలి. మళ్ళీ అక్కడ ఆమ్ రౌండ్ చూసుకున్నాం కదా ఇందాక, మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నాం. ఆమ్ రౌండ్ ఇక్కడికి 8 ఉంది. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 సరిపోతుంది. 2 పెట్టాను. ఇక్కడ 5, స్లీవ్ రౌండ్ 5 + 1.5 ఖర్చు. హ్యాండ్స్ ఇలా అన్నమాట. ఇక్కడ ఒక నాట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ అన్నమాట స్లీవ్ జాయింట్ దగ్గర ఇలా ముందే మార్క్ చేసుకోవడం వల్ల మనము స్లీవ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిడిల్ పాయింట్లో
4 దగ్గర 1/2 ఇంచ్ లోపలికి తీయాలి కరువు. ఫ్రంట్ పార్ట్లో తీసాం కదా, ఇలా తీయడం వల్ల ఏంటి అంటే చెయ్యి ముడత రాకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇది తీయాలన్నమాట. ఇలా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ముందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.